హోటల్ స్టైల్‌లో నోరూరించే చికెన్ టిక్కా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఆయిల్ అనేది చాలా తక్కువ పడతదండి. మంచిగా తందూరి టేస్ట్‌లో అయితే ఉంటది చికెన్ టిక్కా. అసలు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేయండి. చికెను ఒక హాఫ్ కేజీ అయితే తీసుకోండి. తీసుకొని పీసెస్ అనేవి మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా ఉండాలి. ఇందులో ఒక స్పూన్ పసుపు, అలాగే మీకు కారం సరిపడినంత అయితే వేసుకోండి. కొంతమంది స్పైసీగా తింటారు కదా, ఆ విధంగా అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోండి. అలాగే కొంచెం సాల్టు, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. పెరుగు మాత్రం ఒక 3 స్పూన్స్ ఉండేలాగైతే వేసుకోండి. పెరుగు ఎక్కువే పడుతుంది. ఒక 2-3 స్పూన్స్ ఉండేలాగైతే శనగపిండి అయితే వేసుకోండి. ఈ శనగపిండి కోటింగ్కి అయితే బాగుంటుంది. చక్కగా ఫ్రై అవ్వడానికి కరెక్ట్గా సపోర్టింగ్ ఉంటుంది. గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఆ గరం మసాలా అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నిమ్మకాయ అనేది పూర్తిగా ఒకటైతే వేసేయండి. అలా అయితే చక్కగా ఊరి మంచి టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని అంతా చక్కగా అయితే కలిపేసుకోండి. మసాలా అంతా దానికి బాగా పట్టించండి. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత బాగా కలిపిన తర్వాత ఇందులోని ఒక స్పూను కసూరి మేతి అయితే వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అది కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మస్టర్డ్ ఆయిల్ అయితే వేసుకుందాము. మస్టర్డ్ ఆయిల్ అనేది మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది కొంచెం పైన వేసుకొని చక్కగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 అవర్స్ అయితే నాననివ్వాలి. అలా నానిన తర్వాత ఇలాగా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక్కొక్క పీస్ని అయితే లైన్గా పెట్టేసుకోండి. పీసెస్ని మాత్రం ఫ్రై అవ్వనివ్వకుండా టర్న్ అయితే చేయకండి. అలా చేస్తే మసాలా అంతా ఆయిల్లోని వదిలేస్తుంది. ఫ్రై అవ్వనివ్వాలండి. అడుగంతా బాగా కరెక్ట్గా మాడినంత వరకు ఉంచితే చికెన్ టిక్కా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుగా. చూసారు కదా, చికెన్ పీసెస్ అన్నీ ఇలాగ లైన్గా పెట్టేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. ఇంకా ఫైనల్గా చికెన్ టిక్కా అనేది చూసారు కదా, మంచి కలర్లో అయితే చక్కగా ఫ్రై అయింది. నెమ్మదిగా ఒక్కొక్కటిగా అయితే టర్న్ చేసుకొని చికెన్ టిక్కా అనేది వేయించుకోవాలి. ఇంకా చికెన్ టిక్కా అనేది తినడానికైతే రెడీ అయిపోయినట్టే. చక్కగా ప్లేట్లోని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇది ఖచ్చితంగా హోటల్ స్టైల్‌లో అయితే ఉంటదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వీడియోకైతే లైక్ ఇవ్వట్లేదు. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో ఉంటాయి. తప్పకుండా వాచ్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా చికెన్ టిక్కా అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా, చక్కగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని తినేయడమే. చూసారు కదా, యమ్మీ యమ్మీ చికెన్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రసంతోని మంచి కాంబినేషన్ అనమాట. ఎప్పుడూ ఒకే రకంగా చికెన్ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఛానల్ని ముందుకి మీరే తీసుకెళ్ళాలి.